హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య నడుస్తుంది. రీసెంట్గా కొడాలి నాని మే నెలలో సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెబుతుంటే మరికొందరు మంత్రులేమో 30 సంవత్సరాలు కూడా ఈయనే సీఎంగా మనకు వస్తారు అని మాట్లాడుతున్నారు. మరోపక్క జగన్ చూస్తే ఏమో మళ్ళీ అధికారంలోకి వస్తే రోడ్లే ఇస్తాం, 6 నెలలకోసారి సర్వే కూడా చేపిస్తామని చెప్తూ ఉన్నారు. మరి గత సంవత్సరాల్లో ఆయన రోడ్లు ఎందుకు వేయలేకపోయారు? ఈ డీటెయిల్స్ అన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో మంత్రులు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ మంత్రులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొడాలి నాని చూస్తే మే నెలలో మళ్ళీ జగనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంకొంతమంది అయితే 30 సంవత్సరాలు సీఎం జగనే వస్తారు అంటున్నారు. మరి మరోపక్క జగనేమో నేను రోడ్లు వేయిస్తాను, సర్వే చేపిస్తాను, మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిని చేయండి అని మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలను, ఈ పరిస్థితులను? అంటే కొడాలి నానికి టికెట్ ఇస్తున్నారా? మళ్ళీ లేదు కదా. ముందర కొడాలి నాని తనకి టికెట్ వస్తుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేది మాట్లాడాలి. కొడాలి నాని మొత్తం అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ భాష ఇంత దిగజారిపోవటానికి ఏకైక కారణం కొడాలి నాని. ఈ కొడాలి నాని అనే ఒక కుసంస్కారి అతను మాట్లాడే మాటల వల్ల మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం పాడైపోయింది. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎవరిని కూడా అంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మన సంస్కృతిలో మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? పెద్దవాళ్ళకి గౌరవించు, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించు అని చెప్తారు. ఈ రెండు కొడాలి నాని నేర్చుకోలే. అందువల్ల అత్యంత నీచమైన భాష వాడుతూ అత్యంత అసలు దరిద్రమైన ఆ భాషని మామూలుగా మనం చదువుకున్న వాళ్ళం పలకను కూడా పలకలేం. అంత అసహ్యకరమైన భాష మాట్లాడే కొడాలి నాని ఏం చేశాడు? గుడివాడలో ఏం చేశాడు అని అడిగితే కొడాలి నాని గుడివాడలో క్యాసినో పెట్టాడు అని చెప్తారు. గుడివాడలో రోడ్లు బాగలేవు. రోడ్లు వేయించాడా? మంత్రిగా 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఏదో పౌర సరఫరాల శాఖ ఏదో చేశాడు. నీ శాఖ గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఎప్పుడన్నా రివ్యూ చేసావా? నీ మంత్రి పదవిని ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి? అర్ధంతరంగా ఊడబీకి అవతల పడేశాడు. నువ్వు అయినా కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నావు, చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి భజన చేసే సమయంలో ప్రతిపక్ష నాయకుల్ని పరుష పదజాలంతో విమర్శించటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కొడాలి నాని అందులో స్పెషలిస్ట్. ఆ యొక్క జాడ్యాన్ని మొత్తం అందరికీ పాకించాడు. మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో భాష ఇంత దరిద్రమైన భాష రావటానికి కారణమైన కొడాలి నానికి ఇప్పుడు టికెట్ లేదు. టికెట్ ఇవ్వాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉన్నది, కొడాలి నాని ఉన్నాడు. దమ్ముంటే ఆపుకో, ఇటువంటి మాటలే. దమ్ముంటే ఎవరు ఆపుతారు? ప్రజలు ఆపాలా వద్దా ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఇన్ని టికెట్లు మార్చి 77 సీట్లని మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 151 మంది గెలిస్తే ఇప్పటికి 77 మందిని మార్చుకున్నాడు. నువ్వు ఎంతమందిని మారుస్తావు? ఇంకా మార్చాల్సింది ఎవరిని? పులివెందుల క్యాండిడేట్ని, అంటే జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. ఆయన అది వదిలేసి అందరినీ మారుస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడే భాష మనం మాట్లాడలేం. ఇక్కడ ఏంటి అంటే రాజకీయపరమైన అంశాలు వేరు, వ్యక్తిగత అంశాలు వేరు అనే ఒక డిమార్కేషన్ లేకుండా మాట్లాడే వాళ్ళ విషయంలో ప్రజలు చాలా ఖచ్చితంగా ఉన్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడిని తిట్టడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ ముగ్గురిని తిట్టడం, పవన్ కళ్యాణ్ వీళ్ళతో కలపటం, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ మీద మాట్లాడటం, వీళ్ళందరినీ కలిపి దుష్ట చతుష్టయం అనటం, ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమన్నా
ఏమన్నా ప్రజలకి చేరుతూ ఉన్నాయా? మంచి మాట ఎక్కడన్నా చెప్పాడా? ఒకసారి అమ్మఒడి బటన్ నొక్కడానికి వెళ్ళి కింద కర్నూలులో అనుకుంటా పిల్లలు కింద ఎదురుగా కూర్చొని ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అందరూ కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేరని చూపించాడు పసిపిల్లల ముందర. అంటే ఆ తరహా భాష మనం ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం. ముఖ్యమంత్రి అనేవాడు ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి అని అనుకుంటాం అందరం. ఈరోజు కుప్పం వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద అత్యంత హేయమైన భాషని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంత అవసరమా? అంత అవసరమా? కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడిని విమర్శించాలి, ఇదే టార్గెట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విధమైన అంటే ముఠా రాజకీయాలని, అంతకుముందు ముఠా రాజకీయాలు ఒక నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలు మొత్తం 10 నియోజకవర్గాలకి పరిమితం అయి ఉండేది. అటువంటి ముఠా తత్వాన్ని 175 నియోజకవర్గాలకి ఎక్స్పాండ్ చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఏ సర్వేలో చూసినా కానీ, అంటే థర్డ్ పార్టీ సర్వేలు, రాజకీయ పార్టీలు చేయించుకునే సర్వేల గురించి నేను మాట్లాడటం లేదు, ఇండిపెండెంట్ సంస్థలు చేసే సర్వేలన్నిట్లో కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్ వైపు మొగ్గు కనపడుతూ ఉన్నది. ఎందుకు కనపడుతున్నది అంటే మొత్తం ఇందాక మీరు అడిగారు మళ్ళీ గెలిపిస్తే రోడ్లు వేస్తారని. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఆయన ఆ మాట అన్నారు అంటే ఆయన హయాంలో మౌలిక వసతులు సరిగ్గా జరగలేదని ఆయన ఒప్పుకున్నట్టేనా? ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు సీనియర్ మంత్రులు కూడా అదే చెప్పారు. ధర్మాన ప్రసాదరావు అని ఒక సీనియర్ మంత్రి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదని మీరేమో అనుకోమాకండి, రోడ్లు వేయకపోయినా ఆయన పరిపాలన బాగానే ఉందని ఆయన చెప్పాడు. ఇంకొక ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే మీకు పెన్షన్ ఒక నెల ఆపితే రోడ్డు వేయచ్చు, పెన్షన్ ఆపమంటారా అని అడిగాడు. రోడ్ల గురించి మీరేం పెద్దగా వరీ కామాకండి అంటాడు ఒక ఆయన. నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక IPS ఆఫీసర్, ఆయన ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే రాజధాని ఏదో మీకెందుకు అంటాడు. ఒక IPS ఆఫీసరు రాజధాని ఏదైతే మీకెందుకు అంటున్నాడు. రాజధాని ఏదైతే మాకెందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాకపోతే రాజధాని ఎవరికి, అమెరికా వాళ్ళకి కావాలా? ఏ రాజధానో తెలియాలి కదా. రాజధాని మీకెందుకు అంటున్నాడు ఆయన IPS చదివాడు పాపం. అంటే ఎందుకు చెప్తున్నానంటే రోడ్లు లేవు, మౌలిక సదుపాయాల అభివృద్ధి లేదు, నీటిపారుదల రంగంలో అభివృద్ధి లేదు, ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, అగ్రికల్చర్ గ్రోత్ లేదు, రైతులకి సహాయం లేదు, దళితులకి అందాల్సిన పథకాలన్నీ ఆపేశారు, బీసీలకి వీళ్ళకి ఇచ్చే పథకాలన్నీ కూడా అయిపోయినాయి, ఎవ్వరికి ఖర్చు పెట్టట్లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఎటుపోతున్నాయో తెలియదు. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. ఈ విధమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో అసలు మొత్తం రోడ్డు నెట్వర్క్ అనేది లేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కరోనా వల్ల 2 years నష్టపోయాము, సో మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను నున్నగా సాగిపోదాం అనే కార్యక్రమంతో నేను దాన్ని మేనిఫెస్టోలో కూడా పెడతాను, చక్కని రోడ్లు వేపిస్తానని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు కరోనా ఎప్పుడు వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మొత్తం మనం ఆర్థిక అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాం కదా. అన్ని రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాయి కదా, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుస్తుంది. అటువంటిది మనం ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చు పెడుతున్నాం మౌలిక సదుపాయాల మీద. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిక్కుబడిపోయి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవటం అనేది అది
ప్రజలైతే ఇప్పటికే అంటే సర్వేల ప్రకారం అయితే ప్రజలు ఇప్పటికే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈయన మళ్ళీ నేను వస్తే చేస్తానంటే మీరు అడిగినట్టే అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేయలేదు ఇంకెప్పుడు చేస్తామని అదే ప్రశ్న ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అందువల్ల వాళ్ళు మళ్ళీ ఏదో మేనిఫెస్టోలో పెట్టినా ఏం పెట్టినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే కనపట్టలేదు. అందుకనే వాళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుగా గుంతల రోడ్లు చూసి ప్రజలు ఎట్లా కన్విన్స్ అవుతారు అనే విషయం నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.